మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. అందరు తీయండి, పరిశుద్ధ గ్రంథం దయచేసి తెరవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వాక్యం చదువుదాం. కావున పరలోక రాజ్యము తన సేవకుల యొద్ద, తన ప్రజల యొద్ద లెక్క చూచుకొన గోరే ఒక రాజును పోలి ఉన్నది. చాలు. హల్లెలూయా. మీ తలల పైకెత్తండి. దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో పరలోక రాజ్యం విత్తనం వేసిన విత్తువానికి పోలి ఉన్నది. పరలోక రాజ్యం పొలములో విత్తబడిన ఆవగింజను పోలి ఉన్నది అని చాలా ఉపమానాలు ప్రభు చెప్తాడు. పరలోక రాజ్యం ఎలా ఉంది అని కంపేర్ చేస్తూ ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం దేనికి అని అంటే, పరలోక రాజ్యం సేమ్ ఇలాగే ఉంటుంది. రేపు ప్రభు యొద్ద నిలబడే ప్రజలు అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉపమానాలను నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చాలా రాసించాడు. మనం చూడని పరలోకం కదా. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న తపనతో సిద్ధపడుతున్న సంఘ బిడ్డలం కదా. కనుక రేపు చేరాలి అని అనుకుంటున్న ఆ మహిమలో మీరు నేను ఎలా చేరగలమో ఒక ఉపమానాలు చెప్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించిన బోధలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే, ఒక రాజు తన ప్రజల దగ్గర లెక్క చూచుకునే విధంగా ఉంటుంది. రాజున్నాడు, ప్రజలున్నారు. పరలోకం రేపు ఎలా ఉండబోతుంది అని అంటే, రాజు తన ప్రజల దగ్గర లెక్క చూసుకునే విధం ఎలా ఉంటుందో పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, పరలోక రాజ్యంలో ఉన్న రాజు మనం ఆరాధిస్తున్న ప్రభు అని చెప్పబడినప్పుడు, ఆయన ప్రజలమైన మీరైనా నేనైనా సర్వ జగత్తులో ఆయన కొరకు బ్రతుకుతున్న తన ప్రజలందరి దగ్గర రేపు పరలోకం ఎలా ఉండబోతుందని అంటే, లెక్క తీసుకునే విధంగా ఉంటుంది. హల్లెలూయా. చదమ స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. ప్రభు తన ప్రజలను లెక్క అడిగే దినాలు, లెక్క చెప్పాల్సింది రేపు మనమందరం. బాగా వినండి. ఈరోజు భూమి మీద నన్ను మిమ్మల్ని లెక్క అడిగేవాడు ఎవడు లేకపోయినా, దేవుని బిడ్డలుగా మనం ఒక ఆలోచన ఎరిగిన వారమై, జ్ఞానము కలిగిన బిడ్డలంగా మన భూమి మీద దేవుని సముఖంలో బతకాలి. నేను సేవ చేయాలి, మీరు విశ్వాస జీవితం చేయాలి. కారణం, నన్ను అడిగేవాడు ఉన్నాడు, మిమ్మల్ని కూడా అడిగేవాడు ఉన్నాడు. మనమందరం రేపు రాజు అయినటువంటి యేసయ్య మనందరికి లెక్క అడుగుతాడు. బాగా వినండి. కొంతమందికి లెక్కలు చెప్పనీకి రాదు. ఎవరికైనా చాలామంది కుటుంబాల్లో నెలకు సరిపడా ఖర్చుల కొరకు 5,000 రూపాయలు ఇచ్చి నెల అయిపోయిన తర్వాత అడిగామనుకోండి, ఇదిగో నువ్వు ఇయ్యకు, నా లెక్కలు అడగకు, నువ్వు మాడికి అదెట్లా ఇదెట్లా అంటే నేను ప్రతిదీ చెప్పలేను. ప్రతిదీ చెప్పాలి. నేర్చుకోండి. నువ్వు మీ ఆయన దగ్గర అనొచ్చు ఈ మాట. ఒక బ్రదర్, ఒక భార్య అనబడుతున్న తన కుటుంబ యజమానురాల దగ్గర కూడా అనొచ్చు. నువ్వు అనగానే ఎదుటాడు మౌనంగా ఉండొచ్చు.
కానీ ప్రభు వాక్యం అంటుంది ఖచ్చితంగా మనం ఆరాధిస్తున్న దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. చదమ చేతులతో హుషారుగా హల్లెలూయా. లెక్క అడుగుతాడో, ఏవేవి అడుగుతాడో మీకు ఈరోజు చూపిస్తాను మీకు నేను. కారణం 2:2 అక్కడ చెప్తే కుదరదు. ఆయన అడిగిన దానికి లెక్క చెప్పాలి. ఒక నెల కింద జరిగిన సంగతియే మనం చెప్పడానికి కష్టం. ఈ 200 ఆయుష్ కాలంలో, లేకపోతే నీ ప్రభువుని నమ్మిన ఆ కాలం మొదలుకొని రేపు మట్టికి మన్నైపోయే ఆ కాలం వరకు ఎంత సుదూరమైన ఈ ఆయుష్ కాలంలో బ్రతికిన ప్రతి దినం, ప్రతి క్షణం రేపు మనం ప్రభు దగ్గర లెక్క చెప్పుకోవాలి. అయ్యా, అవన్నీ మన జ్ఞాపకం ఉంటాయా? గడిచిపోయిన సంవత్సరం నేను ప్రభువుని నమ్మి 10 ఏళ్ళు అయింది కదా, నేను సేవకొచ్చి 15 ఏళ్ళు అయింది కదా, అవన్నీ లెక్కలో నేను చెప్పాలి అంటే నేను ఎలా చెప్పగలను అంటే చెప్పాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది. పరలోక రాజ్యం అలాగే ఉంటుంది అని స్పష్టంగా చెప్తున్నాడు. రేపు పరలోకంలో చేరే మీరైనా నేనైనా ఏ వ్యక్తి ప్రభు రాజ్యంలో నిలబడాలని ఆశ కలిగి ఈ భూమి మీద బతుకుతున్నాడో ప్రతి వాడికి ఈ భయం ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడలమైన మనకి ఖచ్చితంగా లెక్కుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక సున్నైనా ఒక పొల్లైనా తప్పిపోదు. ఆకాశము భూమి కానీ నా మాటలు గతించవు. ఇందులో రాయబడిన ఏ సంగతి భూమి మీద జరగకుండా ఈ కాలం, ఈ యుగం ముగించదు. మన ప్రభు ప్రేమ కలిగిన వాడే, కానీ నువ్వు చూస్తూ ఉండి ఏమైనా చేసుకో అనేవాడు మాత్రం కాదు. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈ భావన చాలామంది దేవుని బిడ్డలకు లేక, ఈ భావన చాలామంది దైవ సేవకులకు లేక, నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? అయినా నువ్వు అడిగితే నీకు చెప్పాలని రూల్ ఏముంది? నువ్వు అడిగితే నేను చెప్పాలా? నేను చెప్పాను, పో, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అనే ప్రజలు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ అక్కడ చెల్లుబాటు కావు. ఇవన్నీ భూమి మీదనే మనం కొనసాగించవచ్చు, కానీ అక్కడ నడవవు. అక్కడ ఏమి నడవవు దేవుని బిడ్డలారా. కారణం ఆ భయం లేదు కనుకనే ఎవడికి తోచినట్టుగా వాడు, ఎవడికి నచ్చినట్టుగా వాడు, నన్ను ఎవడు అడిగేవాడు ఉన్నాడు అన్న భావనతో బతుకుతున్న తరంలో బతుకుతున్నాం. అయితే నా సంఘ బిడ్డలారా, నన్ను మీరు అడిగే అవసరం లేదు, మిమ్మల్ని నేను అడిగే అవసరం లేదు. మిమ్మల్ని నన్ను అడిగే మన యజమానుడు మనకున్నాడు. హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యము తన దాసుల యొద్ద, తన పనివారి యొద్ద, తనను నమ్మి తనను సేవ చేస్తున్న సేవకుల యొద్ద, తనకు సేవ అప్పగించి ప్రజలను తన చేతికి అప్పగించిన సేవకుని యొద్ద, తనను పిలుచుకున్న తన ప్రజల యొద్ద, అందరి యొద్దట లెక్క చూచుకునే దినం ఆసన్నమవుతున్న గడియల్లో మనం ఉన్నాం. ఈ భూమి మీద ప్రతి డిపార్ట్మెంట్కి ఒక రోజు ఉంటుంది, ఆడిట్ చేస్తారు. అది బ్యాంక్ వారికైనా ఏ డిపార్ట్మెంట్ అయినా లెక్క ఖచ్చితంగా చూపించాలి. ఎవరికి చూపించాలి? పై అధికారికి చూపించాలి. చూపించకపోతే నష్టం, నీ ఉద్యోగం నీకుండదు. ఇంకా చెప్పాలంటే చెప్పలేం, కఠినమైన శిక్ష కూడా వేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మాత్రమే పదవి, నీ పొజిషన్, నీ స్థానం మాత్రమే కాదు, నీకు ఒక భయానకమైన పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. నీకు తోచినట్టుగా లెక్క చెప్తే కుదరదు వాళ్ళకి, వాళ్ళు అడిగినట్టుగా లెక్క చెప్పాలి. ఉద్యోగాలు చేసే వారికి తెలుస్తుంది.
ఉద్యోగాలు చేసేవారికి భయం ఎక్కువ ఉంటుంది. కారణం సంవత్సరం అంతా వాళ్ళు చేసిన ఆ ఉద్యోగంలో వారు ఖర్చు పెట్టిన ఖర్చులలో వారి పై అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పలానా రోజు మేము వస్తున్నాం ఆడిట్ కానీ. ఆ ఆడిట్ జరగబోయే సమయంలో అన్నీ వారు సిద్ధం చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి, ప్రతిదీ లెక్క వారికి అప్పగించాలి. కొన్నిసార్లు చెప్పొస్తారు, కొన్నిసార్లు చెప్పకుండానే వచ్చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీ తెలివి నీ చాతుర్యం వారిని కన్వే చేయగలవేమో, లేక లెక్క అడిగేవాడు అంత నీతిమంతుడిగా నిజాయితీగా లేకపోయి ఉండొచ్చు భూమి మీద. ఏదో ఇస్తే నీ తప్పుడు లెక్కలకు సైన్ పెట్టేవాడు కూడా ఉండొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు లంచము తీసుకునేవాడు కాదా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, యెహోవా త్రాసు న్యాయమైంది, అందులో నేను కూర్చున్నా నీవు కూర్చున్నా ప్రపంచంలో లక్షల మందిని నడిపించిన బిల్లీ గ్రామ్ లాంటి దైవజనుడు కూర్చున్నా ఆయన త్రాసు క్రమంగానే ఉంటుంది. ముఖాన్ని చూసి తీర్పు తీర్చేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నేను రూపాన్ని చూసి తీర్పు చెప్పేవాడిని కాదు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు, తప్పును ఒప్పుగా మార్చేవాడు కాదు. మరింత క్రమము కలిగిన రేపు దేవుని యొద్ద ఆయనను మనం కన్విన్స్ చేయలేము కనుక ఇప్పుడు మనమే మన లెక్కను సవరించుకునే పని చేసుకుంటే మంచిది. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా. ఆయన లెక్క అడుగుతాడు దేవుని బిడ్డలారా. సంవత్సరం ఇదిగో ఇంకొక వారం ఉంది, 29వ ఆదివారం, వచ్చే ఆదివారం 29 అయిపోతుంది. ఈ సంవత్సరంలో చివరి ఆదివారం మనం అడుగు పెట్టబోతున్నాం. ఇంకొక వారంలో ఈ సంవత్సరం ముగిచ్చేస్తాం. అయితే ఈ సంవత్సరం జనవరి తారీఖు నుంచి వాగ్దానం మన చేతిలో పెట్టుకున్న ఆ క్షణము నుండి చాలా సుదూరమైన ప్రయాణం మనం చేస్తూ వచ్చాం. సేవైనా విశ్వాస జీవితమైన 12 నెలలు 365 దినాలు ముగించబోతున్నాం. అయితే నా ప్రభు అంటున్నాడు, ఒక బ్యాంకు వ్యక్తికి మార్చిలో లెక్కలు ఎలా ఉంటాయో ఈ సంవత్సరపు లెక్క మనం చెప్పాలి. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. ఈ 2024 యొక్క ఆత్మ సంబంధమైన నా సేవ, నీ యాత్ర, ప్రతిదీ రేపు దేవుని యొద్ద రేపు నిలబడక ముందే ఈ భూమి మీద మట్టికి మన్నై రేపు మహిమ కలిగిన దేవుని ఎదుట నిలబడడానికంటే ముందే ఇక్కడ ఉన్నప్పుడే సవరించుకునే అవకాశం ఇచ్చాడు గనుక ఇక్కడ ఉన్నప్పుడే మనం ఏం చేశామో చూసుకునే అవకాశం ఇచ్చాడు గనుక 1కి 2 సార్లు ఒకసారి మనం గడిచిన కాలాన్ని జాగ్రత్తగా దయతో మనం ఆలకిస్తే, దృష్టి పెడితే మనం ఎక్కడ రేపు తీర్పులో ఒక శిక్షకు మనం గురి కాకుండా తప్పించుకునే అవకాశం ఉంది. లేదు నా ఇష్టం, నేను బాగానే బతికాను అని అనుకుంటే సంతోషం. రేపు నువ్వు బాగుండాలనే ప్రభు కోరుకుంటున్నాడు. రేపు దేవుని ఎదుట తలదించుకునే దినాలు మనం పొందుకోవద్దు అన్నది మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య యొక్క ఆశ. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా, చబా హుషారుగా హల్లెలూయా. ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ఏదేను తోటలో ఆయన తీర్పు తీర్చిన విధానాన్ని ఒకసారి చూడు. నాకేం తెలియదయ్యా, ఆమె ప్రలోభ పెడితే నేను తిన్నాను అని దాటి వేసినంత మాత్రాన శిక్ష తప్పలేదు. నాకేం తెలియదు, వాళ్ళు చెప్తే నేను విన్నాను, వాళ్ళు చెప్తే నేను నమ్మాను, వాళ్ళు చెప్పారు కనుక నేను అన్నాను. ఇవి నడువై. ఆదామా నువ్వు ఎందుకు తిన్నావు? నాకు అందుకు తోడుగా ఇచ్చిన స్త్రీ తెస్తే తిన్నాను. ప్రతిరోజు టిఫిన్ ఆమె పెడతాది, సిస్టరే కదా పెట్టేది టిఫిన్. ప్రతిరోజు ఆ తోటలో ఫలాలు తీసుకొచ్చి ఇస్తున్నది తింటున్నాను నేను.
నేను కూడా అలాగే అనుకొని తిన్నాను, నాకేం తెలియదు అని దాటేశాడు. కానీ ఆదామును, అయ్యో పాపం ఏం తెలియదు, ఈ తప్పుకు కారణం నువ్వే అని అవ్వ మీద మాత్రమే వేయలేదు, ఆదామును కూడా శిక్షించాడు దేవుడు. అవ్వ తన నెపం సర్పం మీద వేసి నన్ను వాళ్ళు మోసం చేశారు, నేను మంచిదాన్నే, నేను అమాయకురాల్ని, నాకేం తెలియదు, 1కి 4 మాయ మాటలు చెప్తే నేను మోసపోయాను, నేను మనిషిని కదా నమ్మాను, వాళ్ళు నన్ను మోసం చేశారు అని సర్పం మీద నెపం నెడితే అవ్వ తప్పించుకోలేదు. మోసం చేసేవాడు ఉన్నాడు లోకంలో, నువ్వెందుకు విన్నావు? అబద్ధాలు చెప్పేవాడు ఉన్నాడు, నువ్వెందుకు నమ్మావు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పే ప్రజలు ఉన్నారు, నువ్వెందుకు విన్నావు? సమస్య వాళ్ళు లేకుండా చేయడం కాదు, సమస్య మంచి చెడు గుర్తించవలసిన పని నీదే. హల్లెలూయా, చదవం గట్టిగా హల్లెలూయా. దేవుడు దుష్టుణ్ణి, సర్పమును ఏ విధంగా శిక్ష పెట్టాడో అదే క్రమంలో తన బిడలైన ఆదాము అవ్వలను కూడా శిక్ష పెట్టాడు. రేపు నిత్య నాశనములో, అగ్నిగుండంలో పడవేయబోతున్న అపవాదికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో రేపు లెక్క అప్పగించని ప్రతి వాడికి అదే శిక్ష ఉంటుంది. కనుక దయతో ఈ కడవరి దినాల్లో మీ హృదయము తెరిచి ఒకసారి మీరు మీ వ్యక్తిత్వ జీవితం మీద, నేను నా అడుగు జాడల మీద నేను మనసు పెట్టుకుంటే మనకు చాలా మంచిదే. కనుక దేవుని వాక్యం మనకు కొన్ని అద్భుతమైన అనుభవాలు నేర్పిస్తుంది. ఆయన ఏం అడుగుతాడో, సేవ అనేది పరలోకానికి నీడ. చెప్పండి ఏంటిది? నీడ. చెప్పండి ఏంటి? నీడ. నిజ స్వరూపం అక్కడ ఉంది. ఇది నీడ, ఛాయా సంబంధమైన మందిరం. ఇది పరలోకానికి ఒక నీడ. ఈ నీడలోనే మనం తెలుసుకోవచ్చు నిజం ఎలా ఉంటుందో. ఈ నీడలోనే మనం గుర్తుపట్టవచ్చు రేపు నిజం ఎలా ఉండబోతుందో. అంటే రేపు ఏ లెక్క అడుగుతాడో పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనం ఒక మాట ధ్యానం చేద్దాం. అదే యోబు పుస్తకం 31వ అధ్యాయం. యోబు పుస్తకము 31వ అధ్యాయం 4వ వాక్యం, 37వ వాక్యం ఒకసారి చదువుదాం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్క అడుగుతాడు కదా. 37వ వాక్యం చదువు. నా అడుగుల లెక్క ఆయనకు నేను తెలియజేసేదను. హల్లెలూయా. చదవం చేతులు తుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన యోబు తన గ్రంథంలో రాస్తున్న మాట, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం. మొట్టమొదటిగా నా ప్రభు మనల్ని అడిగే లెక్క, మనం వేసిన ప్రతి అడుగుకు లెక్క అడగబోతున్నాడు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, నేను నా అడుగుల జాడలను నేను ఆయనకు లెక్క అప్పగించబోతున్నాను. నేను అర్థమవుతుందా మీకు? ఆ మాట వస్తే చదువుతావు ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? ప్రతి అడుగును లెక్క అడుగుతాడు. నువ్వెక్కడ నిలబడ్డావు, అటు ఎందుకు వెళ్ళావు, ఆ స్థలంలో నీకేం పని, నిలవబడని స్థలంలో నువ్వెందుకు నిలబడ్డావు, వెళ్ళకూడని స్థలానికి నువ్వెందుకు వెళ్ళావు, వెళ్ళవలసిన స్థలానికి నువ్వెందుకు వెళ్ళలేదు. నీ అడుగులు, నువ్వు వేసిన ప్రతి నడక, నువ్వు తిరిగిన ప్రతి తిరుగుడు నా ప్రభువు నిన్ను నన్ను లెక్క అడగబోతున్నాడు. అర్థమవుతుందా మీకు? క్రైస్తవ ఆత్మ సంబంధమైన జీవితం అంటే తోచినట్టుగా నచ్చినట్టుగా తిరిగేది కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయాలు నేను మీకు లేఖనాన్ని గుర్తు చేస్తూ వచ్చాను. వారు మార్గము తప్పి తిరిగే చుక్కలు వాళ్ళు క్రమంగా బ్రతకరు. వాళ్ళ అడుగులు ఎలా ఉంటాయంటే తప్పుడు అడుగులు నడుస్తాయి. అన్నీ ఒక పద్ధతి
పద్ధతి, ఒక దైవ క్రమంలో వారు అడుగులు పడవు, మార్గంలో నడవరు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇర్మీయా పుస్తకం రాస్తాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను గురించి మీరు ఆలోచించండి. ఇంతకాలం 2024 ఏడు అంతా, ఈ 12 నెలలు నువ్వు నడిచి వచ్చిన తోవలన్నీ ఒకసారి ఆలోచించు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేదు, ఎలా పడితే అలా ఉండడానికి మన అడుగులకు నా దేవుడు స్వేచ్ఛ ఇవ్వలేదు. బైబిల్ చెప్తుంది, ఆయన నడిపించినట్టుగా ఇశ్రాయేలు నడిచారట. ఆయన నడిపించిన త్రోవలలోనే దావీదు అంటాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో నేను అలా నడుస్తున్నాను. నీ అడుగులు నా అడుగులు అలాగే ఉన్నాయా? నువ్వు అలాగే నడుస్తున్నావా? నీ అడుగు జాడల లెక్క సరిగ్గా చెప్పగలవా? దేవుని దగ్గర చెప్పగలవా? ఈరోజు చాలామంది ప్రజలు ఎటైనా వెళ్తారు, ఎటైనా ఉంటాం, వీలైతే వెళ్తాం మందిరానికి, లేకపోతే లేదు. ఎటైనా వెళ్ళాలనుకుంటే అటైనా వెళ్తాం. నీ అడుగులు ఎటు వెళ్తున్నాయి? నీ మార్గాలు, నీ ప్రయాణాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం, దేవా నా అడుగు జాడలను నువ్వు లెక్క అడగబోతున్నావు. రేపు మనం భూమి మీద మట్టికి మన్ను కాకంట ముందే, ఇదిగో నా మందిరానికి వెళ్ళవలసిన నీ అడుగులు అటెందుకు వెళ్ళాయి? ఏం చెప్తావు? నాకు మనసు బాగలేదు, అవునా? నాకు నచ్చలేదు, నాకు మంచిగా అనిపించలేదు, చెప్పగలవా? ఇలాగే ఇవి కథలు కావు. రేపు మనం ప్రభు ముందు రేపు మనము అందరం నిలబడబోతున్నాం. ఆ దినాలు త్వరపడుతున్నాయి. నీ ప్రయాణాలు, నీ అడుగు జాడలు అటు వెళ్తున్నాయో చూసుకో. వారు కయ్యూను నడిచిన మార్గాల్లో నడిచారు, బిలాము వెళ్ళిన త్రోవల్లో వెళ్ళారు. వారు నడిచిన నడక సరిగ్గా లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, వారి కొరకు గాఢాంధకారము సిద్ధం చేస్తుంది. నడిచిన నడకడలో పాపం ఉంది. వారు వెళ్ళిన త్రోవలు సరిగ్గా లేవు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలకు ఆదివారం మందిరానికి రావాలన్న భయం లేదు, నేను అక్కడికి వెళ్ళకూడదు అన్న భయం లేదు, నేను అక్కడికి వెళ్ళాలి అన్న ఆసక్తి లేదు. వారి అడుగులు కదా. అందుకనే ప్రభు లేఖనం అంటారు, సియోను కుమారులు గర్విష్ఠురాండ్రై నడుస్తున్నారు, తోచినట్టు నడుస్తున్నారు. అందుకనే నా దేవుని వాక్యం అంటుంది, అదే కీర్తన పుస్తకం 56వ కీర్తన 8వ వాక్యం ఒకసారి చదువుదాం. 56వ కీర్తన 8వ వాక్యం, దేవా నా సంచారములన్నీ నీవు లెక్క పెడుతున్నావు. ఎందుకు లెక్క పెడుతున్నావు? రేపు ఆ లెక్కే ఇదిగో మనం చెప్పాలి. నా వైపు చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చే ముందు డబ్బు లెక్క పెడతాడు. లెక్క పెట్టి ఇదిగో 1,00,000 రూపాయలు ఉన్నాయి అని ఇస్తాడు. అంటే లెక్క పెట్టి ఇస్తున్నాడు. రేపు నీవు నాకు మళ్ళీ లెక్క పెట్టే ఇవ్వాలి, లెక్క పెట్టే ఇవ్వాలి. కారణం నేను లెక్క పెట్టి ఇచ్చాను కనుక. దేవుని వాక్యం అంటుంది, దైవజనుడైన దావీదు అంటాడు, దేవా నీవు నా అడుగులను లెక్క పెట్టావు. ఎందుకు లెక్క పెడుతున్నావు? రేపు నేను కూడా ఆ లెక్క చెప్పాలి. నీ లెక్క నా లెక్క టాలీ కావాలి. అర్థమైందండి? మేనేజర్స్ వస్తారు, ఈ సంవత్సరము ఈ పని మీద ఈ డిపార్ట్మెంట్లో మీ దగ్గరికి 4 కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది. ఇప్పుడు 4 కోట్ల లెక్క చెప్పాలి.
నువ్వు చెప్పిందే లెక్క కాదు, నేను నీకు ఇచ్చింది లెక్క చెప్పాలి. అర్థమైందా మీకు? దేవుడు లెక్క ఎలా అడుగుతాడు అని అంటే, నువ్వు చెప్పిందే లెక్క, నువ్వు రాసిందే లెక్క, దొంగ లెక్కలు నడువ ఎక్కడ. ఆయన ఆల్రెడీ కౌంట్ చేసి ఇచ్చాడు. నీకు ఇంత ఇచ్చాను, నేను ఇచ్చింది ఇప్పుడు లెక్క నాకు అప్పగించు. సంగమా, ఈరోజు ఆ లెక్కలలో ఎంతమంది తేలిపోతామో మనం ఆలోచించు. రేపు ప్రభు ఎదుట మీరు నిలబడ్డప్పుడు సేవలో నా అడుగులు ఎటుపోతున్నాయి, నేను ఎటు ప్రయాణాలు చేస్తున్నాను, నా పాదములు దైవ నియమములోనే సాగుతున్నాయా, ఎటు వెళ్తున్నాయో రేపు నేనైనా మీరైనా ప్రభు దగ్గర మనం లెక్క అప్పగించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ప్రజల భయం కాదండి, దేవుని భయమే ఉండాలి. దేవుని భయం మనకుంటే మనం క్రమంగానే ఉంటాం. ఒకవేళ మనుషులం అరకొర తెలుసో తెలియక లోపాలు జరుగుతాయి, కానీ దైవ భయం ఉన్నవాడు తిరిగి వాటిని సవరించుకొని, ప్రభా పొరపడ్డాను, ప్రభా నేను ఇలా తొందరపడ్డాను, నన్ను సవరించు నాయనా అని చెప్పి దేవుని దగ్గర తన జీవితాన్ని కట్టుకునేవాడు బుద్ధిమంతుడు. నేనేమైనా చేస్తాను, చెయ్యి. ఈ భూమి మీద నేను అడిగేవాడు ఎవరు లేకపోవచ్చు. ఒకవేళ నేను ఎవరైనా దైవజనులు అడిగినా, నీ కుటుంబస్తులు అడిగినా నువ్వేమైనా చెప్తావు, నువ్వేమైనా చెప్పొచ్చు. కారణం, ఒక మనిషి అంతరంగాన్ని ఎవడు చూడలేడు కదా. బాబు ఎందుకు మందిరానికి రావడం లేదు అని అంటే మౌనంగా ఉండేవారు కొద్దిమంది. అంటే అర్థమైందంటే నీకెందుకు చెప్పాలి అన్నట్టు. లేకపోతే తెలియని ఏదో కారణం ఏదైనా చెప్పేవారు కూడా కొద్దిమంది. నువ్వేమి చెప్పినా భూమి మీద చలామణి అవుతుంది. కారణం, నీ తోటి మనిషే ఆయన కూడా. నీ కుటుంబం, పెద్దలు, సేవకుడు, నాయకుడు ఎవరైనా నువ్వే చెప్పినా నడుస్తుంది భూమి మీద. కానీ ప్రభు దగ్గర మనం ఏమి చెప్పినా చెల్లుబాటు కాదు. కారణమైన అదృశ్య అడుగుజాడలను కనిపెట్టే దేవుడు, నువ్వెక్కడికి వెళ్తున్నావో చూసే దేవుడు. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఇది క్రిస్మస్, న్యూ ఇయర్ యొక్క సంతోషకరమైన పరిస్థితులలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే నా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, యోబు అంటున్నాడు, దేవా నా అడుగు జాడలను గూర్చి నేను నీకు లెక్క చెప్పాలి. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. మొదటిగా మన ప్రతి అడుగులకు లెక్క చెప్పుకోవాలి. నీకు తోచినట్టుగా అడుగులు వేయకు, నీకు నచ్చినట్టుగా నడవకు. నీ పాదములను దైవ నియమముల గుండా నడిపించు. మన పాదములను ప్రభు యొక్క నడిపింపులో నడుచుటకు మనల్ని మనం అప్పగించుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యం అంటుంది, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35, 36 వాక్యాలు ఒకసారి చదువుదాం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలను తెస్తాడు, దుర్జనుడు దుర్విషయములను తెస్తాడు. ఇదిగో ప్రభు అంటున్నాడు, సంగమా నేను మీతో చెప్పే విషయము ఏమనగా, మనుషులు ఎవ్రీబడి, ప్రతివాడు, మానవ జన్మము భూమి మీద ఎత్తిన ప్రతి మనుష్యుడికి పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి రేపు తీర్పు దినమున లెక్క మనము దేవునికి చెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం రెండవదిగా మనకు నేర్పిస్తుంది, రేపు భూమి మీద ఆయుష్ కాలము ముగించుకొని రేపు ప్రభు ఎదుట మహిమలో రేపు మీరు నేను నిలబడే ఘడియలు సంభవించక ముందే దేనికి సిద్ధపడాలో,
పై అధికారిని ఆఫీస్కి అడుగు పెట్టకముందే నీ ఫైల్ను ఎలా రెడీ చేసుకుంటావో, వాళ్ళకి ఏ ఏ విషయాల్లో వాళ్ళకి లెక్క చెప్పాలో ఆల్రెడీ ఒక వ్యక్తికి ప్రిపరేషన్ ఎలాగో ఉంటుందో, దేవుని సముఖంలో ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం. సంగమా, రేపు నీ అడుగుల గురించి లెక్క పెట్టాలి. 2, ఈ భూమి మీద నా దేవుడు వాక్యం అంటుంది, నీ నోటి నుంచి పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి నువ్వు లెక్క చెప్పాలి. అట్లుంటుంది చెప్పండి లెక్క. పుస్తకం ఇంత ఉంటుంది అంటారా మీరు? ఇంత ఉంటుంది అంటారా? చెప్పండి ఒకసారి. ఇంత ఉంటుందా? ఇంతే ఉంటుందా? అమ్మ ఇంత ఉంటుంది నీ పుస్తకం, ఇంత ఉంటుంది పుస్తకం. నెత్తి మీద మోసుకొని పోవాల్సి వస్తుందేమో, ఎందుకంటే అట్లుంటాయి. మరి మన పరిశుద్ధ గ్రంథం చాలా చిన్నగా ఉంది. రేపు మన అన్న మాటలన్నీ రాస్తున్నారు అక్కడ. ఆ మాటలు రాసిన పుస్తకం పేజీలు 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 నిండిపోతుంటే రేపు ఒక్కొక్క పేజీ మన ముందు పెట్టి అడుగుతూ ఉంటాడు, ఇట్లెందుకు మాట్లాడావు? ఆ మనిషి గురించి నువ్వు ఎలా ఎందుకు మాట్లాడావు? నీకు తెలిసి తెలియని సంగతి గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడావు? సేవకుల గురించి అంతెందుకు మాట్లాడావు? సేవకుల గురించి ఎందుకు విమర్శించి మాట్లాడావు? అద్భుతం ఏంటో తెలుసా? నీవు మనుషులు పలికే మంచి మాటలకు లెక్కలేదు. ఏ మాటకు లెక్క ఉందట? వ్యర్థమైన మాటల గురించే లెక్క. చూడండి, లెక్క విచిత్రంగా ఉంది. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పరికే అయ్యా స్తోత్రములు ప్రభువా అని నువ్వు కోటి స్తోత్రాలు చెప్పినా దానికి లెక్కేం లేదు, లెక్కేం లేదు. నువ్వు బైబిల్ అంతటిని నువ్వు మాట్లాడుకుంటూ కొంతమంది రాస్తారు పెన్ను పెట్టి, అలా రాసినంత మాత్రాన ఆ నోటి మాటల నుంచి పలికిన మాటకి లెక్కలేమి లేవు, బహుమానాలేమి లేవు. లెక్క భయంకరంగా ఉంది. ఏంటో తెలుసా? నీ నోరుతో నీవు పలికిన యూజ్లెస్ వర్డ్స్, పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు. కారణం అందుకే దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలమైన మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పరాయి వారి గురించి మాట మన నోటికి ఎత్తకపోవడం మంచిది. మనకు తెలియని సంగతుల గురించి మనం మాట్లాడకపోవడం మనకు మంచిది. రేపు తీర్పులో అనవసరంగా వాడి కోసం మాట్లాడి నేనెందుకు చిక్కిపోవాలి? ఎవరి కోసమో నాకు తెలియని మనిషి కోసం, నాకు సంబంధం లేని మనిషి కోసం నేను నా నోరు తెరిచి వ్యర్థంగా మాట్లాడి నేనెందుకు తీర్పులోకి రావాలి? ఏదైనా ప్రభు చూసుకుంటాడు. మన మాట ఎంత మితముగా ఉంచుకొని నోరు తెరిస్తే దైవ నియమం, దైవ క్రమం, నీతి కలిగిన మాటలు రావడానికి మనం ఎంత ప్రయాస పడితే మనకంత క్షేమం. హల్లెలూయా. కారణం రేపు ప్రభు అడిగినప్పుడు ఏం చెప్పగలం? ఏం చెప్పగలం? అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏం అడుగుతాడో యజమాని అనబడుతున్న మన ప్రభు రేపు ఆయన ఎదుట నిలబడక ముందే ఒక ఇంటిమేషన్ ఇస్తున్నాడు. రేపు నాకైనా మీకైనా ఎవరికి ఇందులో ప్రమేయం, ఎవరికి ఇలా ఎక్స్క్యూజ్ లేదు. ఎందుకలా మాట్లాడావు? నువ్వెందుకలా మాట్లాడావు? అభిషేకించబడిన అహరోను ఒక ప్రవక్తిగా దేవుని సేవలో వాడబడుతున్న మిరియాముతో దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషే గురించి మీరు ఎందుకు అట్లా మాట్లాడారో? ఎందుకు భయం లేదు మీకు? అయ్యా మేమేం మాట్లాడాం? ఆయన ఎవరినో రెండో పెళ్లి చేసుకున్నాడు, అది ఉన్నదే కదా మాట్లాడాం. ఉన్నదేం మాట్లాడమో నీకెవడు చెప్పాడు? ఆ మాట్లాడే అధికారం నీకెవడు ఇచ్చాడు? ఆయన నా పనివాడు, ఆయన గురించి ఏం మాట్లాడాలన్నా నేను మాట్లాడాలి. ఆయన గురించి మంచి చెడు తీర్పు దీవెన ఇవ్వగలిగిన అధికారం కేవలం నాకుంది. నేను నిన్ను అతనికి యజమానిగా పెట్టానా? అతని గురించి మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని నీకు ఇన్ఫార్మర్గా పెట్టానా? మనల్ని పెట్టాడా దేవుడు? ఏమన్నా కావందరకంతా ఎవడేమనుకుంటున్నావు పోయి నాకు చెప్పు అని అన్నాడా?
మనకెవడు అధికారం ఇవ్వలేదు, మనం ఎందుకు అధికారంలో దూరాలి? వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? పిలిచినోడు దేవుడు, శిక్షించేవాడు ఆయనే, కృపించేవాడు ఆయనే, ఉంచుకుంటాడా ఊడబెట్టుకుంటాడా ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఆ దైవికమైన స్థానంలో నేనెందుకు రావాలి? నా నాయకుని లెక్క అడగడానికి దేవుడు నన్ను ఆయనకు నాయకుడిగా పెట్టలేదు. ఆయనకు నాయకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన అడుగుతాడు. దేవుడు మనల్ని ప్రమోట్ చేయలేదు కదా. ఎందుకు మీరు అలా మాట్లాడారు? కోరాహు అభిరాము దాతాని గురించి అంటాడు, ఎందుకు నా దైవ సేవకునికి విరుద్ధంగా మాట్లాడారు మీరు? నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఇవి కదా మనకు పాఠాలు, ఇవి కదా రేపు మనం తీర్పులోకి రాకుండా మనల్ని ఆపగలిగే అనుభవాలు. రేపు ఇంత విశ్వాసం చేసిన ప్రభు దగ్గర త్రోసివేయబడే స్థితిలోకి మనం ఎందుకు మారాలి? మనకు ప్రమేయం లేని మనిషి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? తీర్పు తీర్చే స్థాయిలోకి మనల్ని దేవుడు పెట్టలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నోరు నుంచి వచ్చిన వ్యర్థమైన మాట అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పలికే యూజ్లెస్ మాట ఒకటి, రెండు నీకు ప్రమేయం లేని మాట. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మోషే రెండవ పెళ్లి చేసుకున్నది నిజం. మోషే గురించి సనిగింది, బాధపడ్డది ఎవరో అన్నోన్ పీపుల్ కాదు, సొంత అన్న, సొంత అక్కే. ఏదో జరగనిది ఊహించి ఏం మాట్లాడలేరు, జరిగిందో చెప్తున్నారు. అయినా ప్రభు అంటాడు, ఎందుకు మాట్లాడావు అంటే నీ స్థాయి అది కాదు. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. నీ స్థాయి కాదు, నువ్వు అడిగే అధికారం నీకు లేదు, లేని స్థానంలో నువ్వెందుకు వస్తున్నావు? అట్లంటే ఎవరికి ఏమనద్దా? ఎవరు ఏం చేసినా ఊకోవాలా? ఊకోకు, అడుగు. అడుగుమని నీకు దేవుడు అధికారాలు ఇచ్చాడా? ఆ వ్యక్తే మార్చుకుంటాడు, ఆ వ్యక్తే సవరించుకుంటాడు, ఆ వ్యక్తే ప్రభు దగ్గర ప్రభు అతనికి అవకాశం ఇస్తాడా, తీర్పు తీరుస్తాడా? వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్. ఆ స్థాయి, ఆ స్థానం మీది, నాది కాదు. ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడం వేరు, తీర్పు తీర్చడం వేరు. ఒక సంఘంలో ఒక పెద్దగా, వయసులో ఉన్న పెద్ద వ్యక్తిగా నీకంటే చిన్నవారికి, బాబు అలా ఉండొద్దు నాన్న, చిన్నపిల్లోడివి, యవనస్తుడు, నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు అలా వ్యర్థంగా మాట్లాడొద్దు. దీన్ని ఏమంటారంటే బుద్ధి చెప్పడం. బుద్ధి చెప్పడం, బుద్ధి చెప్పాలి. నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండు అని చెప్పలేదు దేవుడు. బుద్ధి చెప్పు, కానీ వాళ్ళను ఇరిటేట్ చేసి ద్వేషించినట్లుగా తీర్పు తెచ్చి నాశనమయ్యే మాటలు మాట్లాడకు. కట్టు. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. ఎవరి గురించి ఏం మాట్లాడొద్దు అని చెప్తలేదు నేను ఇక్కడ. తీర్పు తీర్చే మాటలు మాట్లాడద్దు. నీకు అర్థమైతే, కట్టగలిగే జ్ఞానం నీకుంటే ఎంత వీలైనంత అంత ఆ ప్రజలను, ఆ కుటుంబాన్ని కట్టు, వాళ్ళు సవరించు. అంతే తప్ప వాళ్ళ గురించి వ్యర్థంగా మాట్లాడకు, అర్థంగా మాట్లాడకు. ప్రభు అతనికి అవకాశాలు ఇస్తున్నాడు, ప్రభు ఆ సహోదరికి అవకాశాలు ఇస్తున్నాడు, ప్రభు ఆ తాగుబోతుకు అవకాశాలు ఇస్తున్నాడు. మార్చుకుంటాడేమో. హల్లెలూయా, చబాలి గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఇవి చాలా మనకు అవసరమైన విషయాలు. గత 2024 ఏట 12 మాసాలు మనం చాలా సుదూర ప్రయాణం చేశాం. రేపు అద్భుతకరంగా క్రిస్మస్ ఆరాధన చేసుకుంటాం, నూతన సంవత్సరంలో అడుగు పెడతాం. సంతోషమే. అయితే ఒక మాట మాత్రం మనసులో పెట్టుకో, గతాన్ని నువ్వు నేను మరచిన దేవుడు మాత్రం మరవడు. దేవుని సముఖంలో మీరు నేను లెక్క చెప్పాలి. హల్లెలూయా, చేద్దామా గట్టిగా హల్లెలూయా.
చబాషర్గా హల్లెలూయా. చబాల సంతోషంగా హల్లెలూయా. దేవుని వాక్యం ఈ 12 నెలలను సేవ చేశాను. చాలామంది నన్ను విడిచిపెట్టారు. ఈ సంవత్సరం నా సేవలో చాలా టర్నింగ్ పాయింట్. ఇది ప్రతి వ్యక్తి గురించి నేను లెక్క చెప్పాలి, దేవునికి చెప్పాలి. వెళ్ళిపోయిన గురించి చెప్పాలి, వచ్చిన గురించి కూడా చెప్పాలి. రై చెప్పాలి. నేను ప్రభు దగ్గర చెప్పుకుంటూనే వస్తాను. ప్రభువా, నేను ఇలా బతికాను, నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఏమేం చేశానో నాకు నేనుగా నా ప్రభు దగ్గర నేను జవాబుదారి చేయాలి గనక నేను ప్రభుకు చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు అడుగుతాడు. ఆ మనిషి వెళ్ళిపోయింది, నీ దగ్గర నేను నీకు అప్పగించిన విశ్వాసం వెళ్ళిపోయింది, కారణమేంది అని అడిగినప్పుడు నేను చెప్పుకోవాలి. ఆవిడను బట్టో ఆ బ్రదర్ను బట్టో రేపు నా తీర్పులో తలదించుకోవద్దు కనుక నేను చేసినదేందో జరిగిందేంతో దేవుని ఎదుట లెక్క చెప్పాల్సిందే. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఎవరిని విడిచిపెట్టదు సుమా, ఎవరిని విడిచిపెట్టదు. నన్ను మాత్రమే కాదు, వెళ్ళిన వాడిని కూడా అడుగుతాడు. లెక్క ఒక్కడికే కాదు, అందరికి ఉంటుంది. నేను నీకు అప్పగించిన దానిలో ఉండక నువ్వెందుకు వెళ్ళావు అని అంటాడు. వాళ్ళు చెప్పుకోవాలి. యెహోవా త్రాసు న్యాయం, ఎవడి తప్పో వాడికి శిక్ష ఖచ్చితం, తప్పదా. అందుకని దేవుని వాక్యం అంటుంది మనకి మన అడుగు జాడలను లెక్క పెడతాడు దేవుడు. 2 మన మాటలను లెక్క అడుగుతాడు. అందుకే జాగ్రత్తగా మాట్లాడు. తెలియని సబ్జెక్టు గురించి మాట్లాడకు, నువ్వు ఊహించి మాట్లాడకు, ఎవరిని పడితే వాళ్ళని విమర్శించి మాట్లాడకు. మన పెదవులను మన నోటిని బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కారణం నీ నోటి నుంచి విడుదలైన ప్రతి మాటకు నేను కాదు, నువ్వే చెప్పుకోవాలి దేవుని దగ్గర. రేపు ఏ మనిషికో కాదు, ఓ నాయకుడికి కాదు, రేపు జీవం కలిగిన దేవునికి చెప్పాలి. ఇది పరిశుద్ధ గ్రంథం నేర్పే క్రమం. 3వదిగా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వాక్యం. బహుకాలమైన తరువాత ఆ సంఘ బిడల సేవకుల విశ్వాసుల యజమానుడైన యేసయ్య వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియో కాక నేను ప్రయాసపడి కష్టపడి ఇంకా 5 సంపాదించాను. ఇంకో వ్యక్తి వచ్చాడు, అతడికి ప్రభు 2 ఇచ్చాడు. ఆ దాసుని దగ్గరికి వచ్చాను, నేను నీకు 2 ఇచ్చాను కదా, నీ లెక్క చెప్పు. అతడు అన్నాడు, అయ్యా, నువ్వు నాకు 2 ఇచ్చావు, చాలా కాలమైంది నువ్వు నాకు ఇచ్చి, నేను కష్టపడి ఇంకా 2 సంపాదించాను. 1 తలాంతు ఇచ్చిన వాడిని దగ్గర కూడా అడిగాడు. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఇచ్చిన వాడిని అడుగుతాడు, తక్కువ ఇచ్చిన వాడిని కూడా. నంబర్ మనకి బాగా వినాలి. నంబర్ ఎవరికి? మనకి. 1 తక్కువ, 5 ఎక్కువ అనేది మనకి. దేవుడు చిన్న సేవకుని అడుగుతాడు, పెద్ద సేవకుని కూడా అడుగుతాడు. 10 మంది విశ్వాసులు కలిగిన సంఘ సేవకుని అడుగుతాడు, 10 లక్షల విశ్వాసులు కలిగిన వారిని కూడా అడుగుతాడు. లెక్క 5 తలాంతులు ఇచ్చినోడిని అడిగాడు, 1 తలాంతు ఇచ్చినోడిని కూడా అడిగాడు. అంటే లెక్క చిన్న పెద్ద తేడా లేదు. నువ్వు చదువు రాని వ్యక్తివైనా, నువ్వు ఉన్నత ఎడ్యుకేషన్ చేసి స్థాయిలో ఉన్న వ్యక్తివైనా, ఇక్కడ మనం నేర్చుకుంటున్న అనుభవం ఏంటంటే దేవుడు అందరిని అడుగుతాడు లెక్క. దేవుడు 3 పిలిచాడు, వాళ్ళకి పని అప్పగించాడు. బాగా వినండి.
పని అప్పగించాడు. పని చేయండి, నేను మీకు ఇచ్చిన దాంట్లో పని చేసి అభివృద్ధి చేయండి, అభివృద్ధికరమైన పని చేయండి, మీరు కష్టపడండి అని చెప్పి ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. దేవుడు చాలా కాలం తర్వాత వచ్చాడు. ఆ యజమాని చాలా కాలం తర్వాత వచ్చి అడుగుతున్నాడు. కాలం ఎంతైంది కాదు, నీకెంత ఇచ్చాడు కాదు, లెక్క పక్కా ఉంటుంది. హల్లెలూయా. చెప్దామా గట్టిగా హల్లెలూయా. చబాలుషారుగా హల్లెలూయా. లెక్క ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన పనిలో నమ్మకత్వాన్ని చూపించాడు. ఓకే, గుడ్ అని అన్నాడు. రెండవ మనిషి కూడా, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను కష్టపడ్డానయ్యా, ఓకే సంతోషం అన్నాడు. మూడవ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి అతడు అంటాడు, నువ్వు నాకు ఇచ్చావు కానీ నేను పని చేయలేదు, నాకెందుకో చేయబుద్ధి కాలేదు, నాకు నచ్చలేదు, నాకు నీ మీద నమ్మకం లేదు, మళ్ళీ ఏమన్నా అయితే అని అనేకమైన నెపాలు, లేనిపోని రూమర్స్ మాట్లాడి, ఇదిగో నీది నీకు ఇస్తున్నాను అని అన్నాడు. అక్కడ యజమాని అంటాడు, పనికి మాలిన చెడ్డదాసుడా, పనికి మాలిన చెడ్డదాసుడా. చదువు ఆ మాట ఒకసారి. సోమరివైన చెడ్డదాసుడా, మరియు సోమరుడు పనికి మాలిన వాడైన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని చెప్పాను. హల్లెలూయా. చెప్పస 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా నా దేవుని బిడ్డలారా, 3వదిగా మనం ధ్యానం చేస్తున్నాం. 3వదిగా దేవుడు మనల్ని అడిగే లెక్క ఏంటంటే, నేను నీకు ఇచ్చిన ప్రతి అవకాశంలో నువ్వెంత నా మహిమ కొరకు పనిచేసావు, ప్రయాసపడ్డావు. వినండి, ప్రతి వాడికి వాడి కుటుంబ భారాలు ఉంటాయి, ప్రతి వారికి వారి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. నీకు దేవుడు పిల్లలను ఇచ్చాడు కనుక పిల్లల కోసం పనిచేయాలి. ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఒక కుటుంబ వ్యవస్థ, భార్య భర్త కుటుంబం ఉంది కనుక వారి బాధ్యతల కోసం నువ్వు ప్రయాసపడాలి. నీకు ఇచ్చింది నిలబెట్టుకోవడానికి కష్టపడాలి. అదేవిధంగా ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ, ప్రభువు నీకు ఇచ్చిన విమోచన, ప్రభువు నీకు ఇచ్చిన అభిషేకం, ప్రభువు నీకు ఇచ్చిన సంఘం, ప్రభువు నీకు ఇచ్చిన సేవ, ప్రభువు నీకు ఇచ్చిన తలాంతు, ప్రభువు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ, అవకాశాలు నువ్వెంత ఉపయోగించుకున్నావు? నచ్చలేదా? ఇష్టం లేదా? 100 కారణాలు బట్టి ఈరోజు చాలామంది దేవుని పని చేయరు. మనసుంటే చేయొచ్చండి, లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఆ మాట బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఆ మాట చెప్పలేదు. బైబిల్ అంటుంది, నువ్వు చేయకపోవడం నువ్వు చేసే తప్పు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడకపోవడమే తప్పు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు పనివాడిగా పనిచేయకపోవడమే తప్పు. ఆ మహిమ కలిగిన దేవుని మందిరంలో, ఆయన మహోన్నతమైన సేవా పరిచర్యలో నా దేవుడు నీ ద్వారా జరిగించాల్సిన పని నువ్వెప్పుడు దృష్టి పెట్టలేదు. అత్యధిక మంది క్రైస్తవ ప్రపంచంలో రేపు నిత్య నాశనానికి వెళ్ళే పాయింట్ ఇదే. రేపు నిలబడరు దేవుని దగ్గర. కారణం ఏంటో తెలుసా? చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే, ఇష్టముడు చేయొచ్చు, లేకపోతే లేదు, తలనొప్పి ఎందుకు అని అనుకుంటారు.
నన్ను పనోడిగా పెట్టాడు దేవుడు. పనోడిగా పెట్టినప్పుడే నాకు అర్థం కావాలి, నేను పని చేయాలి. నా ఇష్టం నా అయిష్టాలతో సంబంధం లేదు. నన్ను పెట్టిందే పని చేయడానికి, నీకు ఇచ్చిందే పని చేయడానికి. ఒక తలంత ఎందుకు ఇచ్చాడు నీకు? పాతి పెట్టడానికా? సేవకు ఎందుకు పిలిచాడు? కూర్చోవడానికా? ఒక విశ్వాసిగా సంఘంలో నిన్నెందుకు సమకూర్చాడు? ఆయన రాజ్య విస్తరణ కొరకు నువ్వు పని చేయాలి. నువ్వు పని చేయాలి. నీ వంతుగా నువ్వు ప్రయాసపడాలి. నీకు ఇచ్చిన స్కిల్స్ను నువ్వు దేవుని సేవలో ఉపయోగించాలి. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో ఆ వరాన్ని వాడాలి. నీకు దేవుడు ఎలాంటి అవకాశాలు సమాజంలో అందించాడో ఆ అవకాశాలను సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. అవసరమా వాళ్ళకు సువార్త చెప్పడం? అవసరమా నేను మందిరంలో పనిచేయడం? అవసరమా నేను పాట పాడడం, వాయిద్యాలు కొట్టడం, పరిచయం చేయడం? నీ ఇష్టం. దేవుని వాక్యం అయితే నీకు నాకు చెప్పే మాట. పని ఎందుకు చేయలేదో రేపు మిమ్ములను, నన్ను, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ సమాజాన్ని రాజు అడుగుతాడు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. 5 తలాంతులు ఇచ్చినోడిని అడిగి, 2 తలాంతులు ఇచ్చినోడిని అడిగి, పాపం వీడికి ఒకటే ఇచ్చాను కదా, అసలే సోమరోడు, ఇచ్చి చూద్దాం, చేస్తే చెయ్యని, పోతే పోని అని అనలే. నీకెంత ఇచ్చానో అంత లెక్క చెప్పాలి అని అన్నాడు. ఇప్పుడు వాడు చేసిన పాపం ఏంటి? తీర్పు మనకి ఎలా డిసైడ్ చేశాడు ప్రభు అని అంటే, పనికి మాలిన చెడ్డ దాసుడా, నువ్వు పని చేయలేదు కనుక వెలుపటి చీకటిలో విని పడేసేయండి. అక్కడ ఏడుపు, పళ్ళు కొరకడం ఉంటుంది. ఆ స్థానం ఒక నిత్య నాశనంలో ఒక స్థలం అది. ఆ స్థలానికి తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు వీరు వెళ్ళడం లేదు. ఎవడు వెళ్తున్నాడు? దేవుని దగ్గర, రాజు దగ్గర పనివాళ్ళుగా, దేవుని బిడ్డలుగా ఉన్న దేవుని ప్రజలు ఎవడైతే సరిగ్గా పని చేయలేదో వాడికి నిర్ణయించిన స్థలం అది. తీర్పు ఎలా ఉండబోతుందో చూడండి. అందుకనే ప్రభు వాక్యం అంటుంది, తిమోతితో రాస్తాడు, ప్రతివాడు తన సొంత కార్యాలు చేస్తున్నాడు, ప్రతివాడికి తన సొంత పనుల మీద మక్కువ ఉంది తప్ప క్రీస్తు యేసు కార్యములను ఎవడు లెక్క పెట్టడం లేదా. ఈరోజు సమాజంలో ఉన్న సమస్య ఏంటి? విశ్వాస జీవితం చేస్తున్న ప్రజలకి తన సంఘం, తన సమాజం, తన కుటుంబం, నశించిపోతున్న ఆత్మలు, లేకపోతే దేవుని జీవము కలిగిన మందిరంలో నా ఆపర్చునిటీస్ ఏంటి, నా పని ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, నాకంటూ దేవుడు నిర్ణయించిన బాధ్యత ఏమైనా ఉందా? నీ సేవ నువ్వు చేసుకో. చేస్తాం, ఎందుకు చేయం? 5 తలాంతులు 10 చేశాడు. ఆ 10 చేసినోడికి, పని చేసినోడికి ఉన్నది ఒకటి కూడా తీసి ఇచ్చాడు. పని భారం పెంచాడు దేవుడు అతనికి. పని చేయనోడికి శిక్ష ఇచ్చాడు, పని చేసేవాడికి ఇంకొంచెం పని పెంచాడు. దేవుని సంఘ బిడ్డలారా ఆలోచించండి. 2024 సంవత్సరం ఇంకొక 10 రోజులైతే ముగిస్తాం. ఈరోజు 22వ తారీఖు. నీ గుండె మీద చేతి పెట్టుకొని చెప్పు, ఎంత పని చేశావు? ఎంత పని చేసావు దేవునిలో? నీ కోసం, నీ కుటుంబం కోసం బాధ్యతగా పనిచేసావు. అది నువ్వు చేయాలి. నీ భార్య, పిల్లల కుటుంబం కోసం, భూమి మీద బ్రతుకుతున్న నీ కుటుంబ వ్యవస్థ కోసం నువ్వు బాధ్యతలు నీ గుండె మీద పెట్టుకొని చేయాలి, తప్పదు. మరి ప్రభు నీకు ఇచ్చిన సేవ, ప్రభు నీకు ఇచ్చిన మందిరం, ప్రభు నీకు ఇచ్చిన అవకాశాలు ఏం పని చేశావు? దైవజనులు అయ్యా ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు మాకు, పని నీవే వెతుక్కోవాలి అని అంటాడు. ఏందట? పని నువ్వే వెతుక్కోవాలి. రై శబ్దం ఎందుకు చేస్తున్నావు? సభ మీటింగ్స్ జరుగుతున్నాయి ఉపవాస పండుగల్లో.
కొంతమంది సేవకులు విశ్వాసులు ఏం పని లేకుండా ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే దైవజనులు ఏదైనా పని చెప్తే పని చేయాలని ఆశ ఉంది వాళ్ళకు, ఇక్కడ చెప్తే చేద్దాం అని అనుకున్నారు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు చూశాడు. 5 రోజులు అయిపోయింది. ఇక చివరి రోజు 31వ తారీఖు ఆ రోజు ఉదయకాలం సెక్షన్ అయిపోయింది. ఇక నైట్ ప్రేయర్, మధ్యాహ్నం సెక్షన్ లేదు ఆ రోజు. చాలా బిజీగా, ఎందుకంటే రాత్రి సెక్షన్ కదా, కాస్త ఏర్పాట్లు ఉంటాయి. బయట టెంట్ వేస్తున్నారు, చాలా కార్యక్రమాలు. రేపు ఎర్లీ మార్నింగ్కి ప్రేమ విందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దైవ సేవకులు కొంతమంది పిలిచాడు. బాబు, ఈ 6 రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నారు కదా, ఏం పని చేస్తున్నారు మీరు అని అన్నాడు. అయ్యా, మాకు ఎవరు ఏం పని చెప్పలేదు. అప్పుడు అన్నాడు ఆయన, పని మీకెవడు పిలిచి ఇవ్వడు, పని నువ్వు అడగాలి. ఏం అడగాలి? పని అడగాలి. సేవలో, మందిరంలో, ఆయన పరిచర్యలో మనం ప్రభు దగ్గర పని అడగాలి. పని అడగాలి. పరిశుద్ధ గ్రంథపు చదివి దేవుని వాక్య పరిజ్ఞానం ఉంటే మనకు అర్థమవుతుంది. ద్రాక్ష తోటలో ఎవడు పనికి పెట్టకుండా కొంతమంది అలా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీకు ఎవడు పని పెట్టుకోలేదా? పని పెట్టుకోలేదు, రండి, నా దోతలో పని ఉంది, చెయ్యండి అని అన్నాడు. నా సంగమా, మీరు ఒకసారి ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ఒక యవన బిడ్డగా నీ మంచి మనస్సాక్షి మీద, నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం మీద చేతేసుకొని చెప్పగలవా? అయ్యా, ఏదైనా మందిరంలో పరిచయం ఉన్నప్పుడు మాకు ఒక మాట ఫోన్ చేయండి అన్న అనుభవం నీకేమైనా ఉంది ఎప్పుడైనా? అయ్యా, నాకు ఈ పని వస్తుంది, నేను ఈ ఫలానా పని మీద నాకు అవగాహన ఉంది, నేను కరెంటు పని చేయగలను, లేకపోతే నాకు ప్లంబింగ్ పని చేయొచ్చు, నాకు ఫలానా పని మీద నాకు ఒక ఐడియా ఉంది. ఒకవేళ అలాంటి అవకాశం, అలాంటి అవసరత ఈ మహిమ కలిగిన దేవుని మందిరంలో సేవలు ఎప్పుడైనా అవకాశం ఉంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. నేను వేకుమన ఖాళీగానే ఉంటాను. ఒకవేళ మీరు ఆరాధనలకు వెళ్తుంటారు కదా, ఒకవేళ నా పని నేను రాగలిగడం ఒకవేళ అనుకూలమైతే నేను ఫ్రీగానే ఉంటాను, నన్ను ఆరాధనకు తీసుకెళ్ళండి, నేను వస్తాను. మీరు ఫలానా ప్రాంతానికి వెళ్తారు రాత్రికాల సమయంలో, నేను వస్తాను. ఒక మనిషిని చూపించండి. వాళ్ళు అడిగిన వాడు, కారణం అవసరమేముంది? అవసరమేముంది? చెప్పితేనే చెయ్యలేని దినాల్లోకి వచ్చాము. ఇక అడిగేవాడేవాడు. నా మాటలు వినండి. నేను మిమ్మల్ని మభ్యపెట్టే సేవకుని కాదు, లేని ఆత్మీయత ఉన్నట్టు మిమ్మల్ని రంగులేసే సేవకుని కాదు. ఆశ ఒకటే, రేపు మీరైనా నేనైనా రేపు తలదించుకోవద్దు. అక్కడ ఆ తలదించుకునే దినాలు మనకు రావద్దు అన్నదే ఆశ. నీ పని ఎంత? 24వ సంవత్సరం చాలా దినాలు గడిచొచ్చావు. ఎంత పని చేస్తావు దేవుళ్ళో? నీ ప్రతిరోజు నీ ప్రయాసం నీ కుటుంబం కోసం. ఒక 8 గంటలు ఉద్యోగం చేస్తున్నావు, ఒక 12 గంటలు ప్రయాసపడుతున్నావు నీ భార్య పిల్లల అవసరతల కోసం. సంతోషం, చేయాలి. ఈ 365 దినాలలో ప్రతిరోజు 24 గంటల టైంలో ఎన్ని గంటలు, ఎన్ని గడియలు ఆ మహిమ కలిగిన పనిలో నువ్వు పనిచేసావు? నీ సమయం ఎంత? ఆలోచించు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం నువ్వు రాసి నీ ముందున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోనే నువ్వు ఆలోచించు. అతడేం నష్టం చేయలేదు, కానీ పని చేయలేదు. దేవుడు అతనికి ఇచ్చిందే ఇచ్చేసాడు. ఆయన ఒకటి ఇచ్చాడు, ఆ ఒకటి ఇచ్చేసాడు. ఓకే, నాది నాకు ఇచ్చావుతి, నువ్వు కాకపోతే ఇంకోడు అని అనలే దేవుడు. ఎంత సమయం వ్యర్థమైంది నేను నమ్ముకొని, ఎంత సమయం వ్యర్థమైంది.
నువ్వు పని చేయకపోవడం ద్వారా అదృశ్యంగా ఎంతో నష్టమైంది, ఎంతో భారమైంది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయినా నువ్వు చలించలేవు, అయినా నీ మనసు చలనం రాలేదు. కారణం ఏంటో తెలుసా? యేసు రక్తంలో కడగబడిన మనసు అయితే, నిజంగా దేవుని ఆత్మ ఈ మనసు మీద అల్లాడితే మనసు స్పందిస్తుంది. దేనికి స్పందించదు? ఇది స్పందించదు. కారణం, నువ్వు ఆత్మీయ అనుభవాలు ఎదిగితే కదా తెలుస్తుంది. హల్లెలూయా. సవాలు ఇస్తారుగా హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది విశ్వాసులను, కొంతమంది ప్రజలను చూశాను, పని చెప్పకపోతే బాధపడి ఫీల్ అయ్యేవారు ఉంటారు. అసలు నాకు పని చెప్పలేదయ్యా, అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నాకు పని చెప్తలేదని అట్లా బాధపడేవారిని చూశాను. కానీ పని చెప్తే ఫీల్ అయ్యేవారిని కొత్తగా చూస్తున్నాం ఈ ప్రాంతాల్లో. చెయ్యకు బ్రదర్, నా వైపు చూడండి ఒకసారి. పనికి మాలిన వాడి దగ్గర ఉన్న ఆ పనితనం, అంటే వాడికి ఇచ్చిన అవకాశం దేవుడు కొంతకాలం ఎదురు చూశాడు. ఇక చేస్తాడేమో, ఇక మార్చుకుంటాడేమో, ఇకనైనా భారంగా ఉంటాడేమో. వాడి మనసు మారకపోయేసరికి వాడిలో ఉన్న ఆ తలాంతును, వాడికిచ్చిన ఆపర్చునిటీ, వాడికిచ్చిన అవకాశం మరొక వ్యక్తికి దేవుడు చేశాడు. ఒకవేళ ఇప్పుడు ఆ పనోడు చేద్దామన్నా తన దగ్గర పని లేదుగా. కారణం దేవుడు తీసేశాడు. మన పని మన చేతిలో నుండి వెళ్ళిపోకంటే ముందే మన పని చేయాలి. ఆ పని ఇంకొకరి చేతికి వెళ్ళక ముందే, నీవు చేసే పనిలో మరొక మనిషి తన పని చేయడానికి రావడానికంటే ముందే నీ పనిని కాపాడుకోవాలి. కారణం ఏంటో తెలుసా? మన పని చేయకపోవడాన్ని బట్టి చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టానికి ప్రతిఫలం ఏంటి అని అంటే, రేపు నిత్య రాజ్యంలో తలదించుకోవాలి. రేపు ఒక భయానకమైన శిక్ష నా దేవుడు ఆ మనిషికి విధించినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మీయంగా కాస్త భారమైన ఆలోచనతో మీరు కలిగి బతకండి. నాకు తోచినట్టుగానే నచ్చినట్టుగా ఉండడానికి మనం ఇక్కడ రాలేదు. సేవ నాకు బరువే, సేవ నాకు బాధ అవుతుండొచ్చు, నేను చెయ్య అని అంటే కుదరదు. చేయడానికి కదా నేను పెట్టింది. కొన్ని బాధ్యతలు ప్రభు మన మీద పెట్టాడు. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను ఏ రోజు నీకు పట్టింపు లేకపోతే, ఏ రోజు నీ గుండెల్లో ఆ భావజాలను నీకు లేకపోతే, ఏ రోజు ఆ స్పందన నీ మనసులో ప్రభు పురికొల్ప చేయకపోతే, నీ భూమిలో పాతిపెట్టినట్టుగా నీ ఆలోచనలన్నీ పాతిపెట్టబడినవైతే, దయతో మళ్ళీ చెప్తున్నాను, ఒకరోజు తీర్పు దినం నువ్వు చాలా పెద్ద పోరాటం ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 2024 ఆలోచించు. గడిచిన 20 ఏళ్ళ లెక్క నువ్వేం చెప్తావు? కానీ ప్రభు 1 సంవత్సరం 2 సంవత్సరాల లెక్క కాదు, రేపు అన్నీ చెప్పాలి. ఈరోజు ప్రభు మన ముందు పెట్టంటున్నాడు, 24వ సంవత్సరంలోనే వాగ్దానం తీసుకున్న క్షణము నుండి ఇంకో వారం అయితే మరొక వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ఏం చేశావు? దేవుని పనిలో నీ శ్రమ ఎంత, నీ కష్టం ఎంత, నీ పని ఎంత? పనివాడివా, పనికి మాలిన వాడివా? మనమే గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా ఒక మాట, అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వాక్యం మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 18:23. కావున పరలోక రాజ్యము అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు నా ఎడల ఓర్చుకొనుము,
నీకు అంతయు చెల్లించేదనని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకి వెళ్ళి, చాలు దయచేసి మీ తలల పైకి ఎత్తండి. ఇక్కడ జరిగిన ఒక సంభవం, రాజు లెక్క అడుగుతున్నాడు ఒక వ్యక్తికి. ఈ వ్యక్తి ఎన్ని తలాంతులు అప్పు ఉన్నాడు అమ్మా? 10,000 తలాంతులు. ఒక తలాంతు 3,600 రూపాయలు. అంటే మన లెక్కలో 1 కోటి రూపాయలు అప్పున్నాడు ఆ మనిషి. ఉదాహరణకి, బాబు నీ లెక్క ఎప్పుడు, నీ అప్పు నాకు ఇచ్చేసాను అన్నాడు. ఒకవేళ లెక్క ఇవ్వకపోతే నీ భార్య నీ పిల్లలందరినీ లోపటేస్తానన్నాడు. అతడు కాళ్ళు మొక్కి, అయ్యా నేను నీకేమి ఇవ్వలేకపోతున్నాను, నేను నీకు భారంగా ఉన్నాను వాస్తవమే, కానీ నువ్వు అడిగిన లెక్కకు నేను నీ అప్పు తీర్చలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నా భార్య పిల్లలను నువ్వు శిక్షించకయ్యా అని బతిమిలాడాడు. ఇప్పుడు రాజు కనికరపడి, ఓకే నేను నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళిపో అని అన్నాడు. వినండి, ఈ వ్యక్తి బయటకు వెళ్ళాడు. ఇతడేమో 1 కోటి రూపాయలు అప్పున్నాడు. ఇతడికి ఒక మనిషి 1000 రూపాయలు అప్పున్నాడు. ఈ మనిషి వాని దగ్గరికి వెళ్ళి, రే నా 1000 నాకు ఇవ్వు అని అన్నాడు. అతడు కూడా, అయ్యా నా దగ్గర ఏమీ లేవయ్యా, ఈ కాళ్ళు మొక్కితే దండం పెడితే నన్ను విడిచిపెట్టయ్యా, నన్ను క్షమించయ్యా అని అంటే, క్షమించేదే లేదు, నా అప్పు నా 1000 రూపాయలు తీర్చకపోతే నేను జైలు వేస్తా అని చెప్పేసి వాడిని జైల్లో పెట్టించాడు. ఈ సంగతి ఇతడిని క్షమించిన రాజుకు తెలిసింది. అప్పుడు పిలిచి అంటాడు, నేను నీకు ఇంత అప్పును క్షమించాను కదా, నీవు వాడిని ఎందుకు క్షమించలేదు? నీవు వాడిని క్షమించలేదు కనుక నేను కూడా ఇప్పుడు నిన్ను క్షమించా, నీవు కూడా చెరసాల పాలు వెళ్ళాల్సిందే అని అంటాడు. ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం, లెక్క అడిగే 4 అనుభవం ఏంటో తెలుసా? మనం ఇతరుల విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నామో మన విషయంలో కూడా ప్రభు అలాగే రియాక్ట్ అవుతాడు. నువ్వు ఇతరులను ఏ దృష్టితో చూస్తున్నావు? నువ్వు ఇతరులు నీకు ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు క్షమించగలిగే కనికరం కలిగిన తత్వమేనా? దేవుడు ఇతన్ని క్షమించాడు, కానీ ఇతడు మాత్రం ఇంకో వ్యక్తిని క్షమించలేదు. వినండి, దేవుడు ఇతడి గొప్ప సమస్యను క్షమించి విడిచిపెట్టేశాడు రాజు, కానీ వీడు మాత్రం చిన్న సమస్యకు చేసిన వాడిని ఓర్చుకోలేకపోయాడు. నా దేవుని వాక్యం మనకు లెక్క అనుభవం నేర్పిస్తుందంటే తెలుసా? నువ్వు ఎదుటి వ్యక్తి విషయంలో ఎలా స్పందిస్తావో నేను కూడా నీకు అలాగే స్పందిస్తాను. హల్లెలూయా. నీకు విరోధంగా మాట్లాడిన వారిని నువ్వు క్షమించడం నేర్చుకో. నీ గాయపెట్టిన వారిని నువ్వు ప్రేమించడం నేర్చుకో. ఇతరులకు నువ్వు ఇవ్వడం నేర్చుకో. నువ్వేం చేస్తున్నావో అవన్నీ ప్రభు నీకు చేస్తాడు. అవన్నీ ప్రభు నీకు చేస్తాడు. మనం ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నా కుటుంబాన్ని దీవించయ్యా, ప్రభు నా అప్పులు తీర్చయ్యా, ప్రభు నాకు ఆరోగ్యం ఇవ్వయ్యా, ప్రభు నా ఇంటిని బాగుంచాలయ్యా అని అంటాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం మన సహాయం, మన సహకారం అడిగిన వాడిని, లేకపోతే మన తోటి వ్యక్తిని వాడు బాగుండాలన్న ఆశ మాత్రం మనకు ఉండదు. వాడు బాగుండాలని మనం ఎప్పుడైతే అనుకోలేదో, నువ్వు బాగుండాలని ప్రార్థన చేసిన ప్రార్థన కూడా నా ప్రభు నీ మీదికి ఆశీర్వాదం రానివ్వడు. అందుకనే 4వదిగా మనం నేర్చుకోవాలి, మనము తోటి వ్యక్తి పట్ల మన స్పందన ఏ విధంగా ఉంటుందో ప్రభు కూడా మనల్ని అలాగే స్పందిస్తాడు. క్షమించు. ఇతరుల విషయంలో నువ్వు స్పందన అలా ఉండాలి. వారిని క్షమించు. నువ్వు చేసిన పొరపాట్లను ప్రభు క్షమిస్తాడు. నువ్వు వారిని ఎప్పుడు క్షమించక మనసు పెట్టుకున్నావు, నీ మీద కూడా నా ప్రభు మనసు పెట్టుకుంటాడు. నువ్వు వాని మీద మనసు పెట్టుకుని ఏం చేస్తావో ఏమో కానీ దేవుడి మనసు నీ మీద లేకపోతే నీకు క్షేమం దొరకదు. అర్థమవుతుంది మీకు?
ఈరోజు చాలామంది కుటుంబాలు దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఇతరుల మీద పెట్టుకునే చేదు. నువ్వు ఇతరుల విషయంలో ఎలా రెస్పాండ్ అవుతావో, అందుకే మీకు చెప్తున్నాను, పేదవాడికి సహాయం చేయండి, కనికరపడండి. ఒక వ్యక్తి ఆనందాన్ని చూసి మీరు ఆనందించండి, వారి బాధను చూసి మీ గుండెలు స్పందించండి. అప్పుడు నీవు బాధలో ఉన్నప్పుడు దేవుడు స్పందిస్తాడు. హల్లెలూయా. సంగతి తర్వాత రేపటి దినం దేవుడు ఎక్కడి నుంచైనా నాకు పంపిస్తాడు, ఉన్నాయి ఖర్చు పెట్టేద్దాం. మీరు నమ్మండి, తమ్ముడు ఉన్నాడు, మంచి బెడ్షీట్స్ కొన్నాను నేను. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక వ్యక్తికి మంచిగా ఆలోచించు, మన గురించి దేవుడు గొప్పగా ఆలోచిస్తాడు. హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా. సంగమాది నేర్చుకోండి, మాటలు కాదు మాట్లాడాల్సింది. పేదవాడే కావచ్చు,